ప్రైజ్ ద లార్డ్. బైబిల్‌ని చదువుతున్నా లేదా చూస్తున్న ప్రతిసారి మనకొకటి గుర్తుకు రావాలి. బైబిల్‌లో దేవుడిని నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా తన గురించి దేవుడు రాయిస్తాడు, అది ప్రపంచంలో మనుషులందరూ చదువుతారు అని ఊహించుండరు. మంచి, చెడు వారి హృదయంలో ఆలోచనల సహితము యావత్ ప్రపంచం ముందు భక్తుల జీవితాలను బట్టబయలు చేస్తుంది బైబిల్. అంత గొప్ప భక్తుల జీవితాలను బట్టబయలు చేసిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు వదులుతాడు? పొర్లిపోకుండా మనం చేసిన ప్రతి పని రాయిస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనిషి క్రీస్తు రూపంలోకి మారాలి అనేది. ఎందుకంటే మనం ఆదిలో కోల్పోయిన రూపం అదే. పైగా ఆయనలో ఏ పాపం లేదు. మనిషి ఇలా జీవించాలి అని లోకానికి వచ్చి మాదిరి చూపాడు. కాబట్టి తలరాతలు కాదు దేవుడు రాసేది, భూమి మీద నీవు నేను చేసిన జీవన రాతలు. బైబిలే అందుకు నిదర్శనం. ఎలా జీవించాలి అనేది నిర్ణయం నీదే. ద్వితోపదేశకాండం 30:15 ఇలా ఉంటుంది. చూడుము, నేను నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చూసారా? ఇంకొకటి, పరలోకంలో అచ్చంగా పుస్తకాలే ఉంటాయంట. అవేంటో తెలుసా? మన బతుకులు. ఆమేన్.